విజయవాడ ముత్యాలంపేట సెంటర్ లో ఉన్నాము. ఇక్కడ వైసీపీ టీడీపీ ఇద్దరి మధ్య కూడా అంటే రెండు పార్టీల మధ్య హోరాహోరీ జరుగుతుందని చెప్పాలి. ఇలా చూడండి ఎలా ఉన్న పరిస్థితి. మొత్తం రెండు శిబిరాలు కూడా రెండు పార్టీల శిబిరాలు ఒకరినొకరు కొట్టేసుకుంటున్న పరిస్థితి. ఓవరాల్ గా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీలు అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నిరసనలు స్టార్ట్ చేసింది. అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ముత్యాలంపేట సెంటర్ లో మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఇక్కడ స్టార్ట్ చేశారనమాట నిరసన కార్యక్రమం. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బాండవమ్మ టీడీపీకి సంబంధించిన బాండవమ్మ దాన్ని అడ్డుకోవడానికి ఇక్కడికి వచ్చారు. రావడంతో ఇక్కడ ఉన్న టెంట్ ఇవన్నీ కూడా పీకి పారేశారు ఆయన కార్యకర్తలు కలిసి. దానితో ఒకసారి పెద్ద స్థాయిలో గొడవ స్టార్ట్ అయిపోయింది. మల్లాది విషయం నుంచి తరలించారు కానీ ఇక్కడ గొడవ అయితే చాలా ఎక్కువగానే ఉంది. ఇంకా మీరు చూడొచ్చు అటు టీడీపీ వాళ్ళందరూ కూడా మెగా డిఎస్ఏలో 17 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ బ్యానర్స్ అయితే పెట్టారు. వైసీపీ ఏమో లేదు అక్రమాలు జరిగాయని వాళ్ళు చెప్తున్నారు. దాంతో ఇక్కడ ఇరు కార్యకర్తల మధ్య కూడా పెద్ద స్థాయిలో గొడవ జరుగుతుంది. పోలీసులు అయితే వాళ్ళని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బోండవం ఇంకెక్కడే ఉన్నారు ఎమ్మెల్యే. చాలా ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం మీరు ఇక్కడ చూడొచ్చు ఓవరాల్ ఎలా ఉంది అనేది పరిస్థితి. గోడపైకి ఎక్కేసి టీడీపీ కార్యకర్తలు వాళ్ళ పైనుంచి కిందకి తోస్తున్నారు. కిందేమో వైసీపీ కార్యకర్తలు ఉన్నారు. డిప్యూటీ మేయర్ వైసీపీకి సంబంధించిన అప్పటి డిప్యూటీ మేయర్ ఆ కింద ధర్నాలో ఉన్నారు. దాంతో ఇక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఆ కుర్చీ లేపి కొట్టుకుంటున్నటువంటి విజువల్స్ కానీ చాలా తీవ్రంగా ఉంది ఇక్కడ పరిస్థితి. పోలీసులు మొత్తం లాగేస్తారు అనమాట వాళ్ళందరినీ. ఆ గోడ మీద ఉన్న వాళ్ళని కిందకి లాగి దించేస్తున్నారు వాళ్ళందరినీ. అంటే ఇక్కడ ఒక్కసారిగా ఫ్లేరప్ అయింది. చాలా సెన్సిటివ్ ఏరియా విజయవాడ సెంట్రల్ అనేది మొదటి నుంచి కూడా ఒక్కసారిగా ఫ్లేరప్ అయిపోయి ఇది చాలా పెద్ద గొడవగా మారిపోవడంతో పోలీసులు కూడా చాలా కష్టపడతారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం కోసం. ఈ మొత్తం విషయంలో కాస్త మంది గాయపడ్డటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సొమ్మసిల్లిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా వరకు కూడా కంట్రోల్లోకి వచ్చినట్టుగానే కనపడుతుంది. మొత్తం పీకేసిన టెంట్ విజువల్స్ అవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఓవరాల్ గా మొత్తం టెంట్ అవన్నీ కూడా పీకేశారు. ఇక్కడ మొత్తం తొక్కిసినట్టు అయితే భారీగానే జరుగుతుంది. అదృష్టవశాత్తు ఎవరికి పెద్ద స్థాయిలో గాయాలు అయితే జరగలేదు. ఇది లాగేస్తున్నారు చూడండి పోలీసులు. మొత్తం అక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా లాగే తీసుకు పంపించేస్తున్నారు. ఆ పరిస్థితి అయితే మాత్రం కాస్త సీరియస్ గానే ఉంది. ఇది అనుకోకుండా ఫ్లేర్ అయిపోయింది. ఒకవైపు ఏమో కేబినెట్ మీటింగ్ జరుగుతుంది అమరావతిలో, మరోవైపు ఇక్కడ విజయవాడలో ఇది ఇలాంటి పరిస్థితి నెలకొన్నది. ఓవరాల్ గా డిఎస్ఏకి సంబంధించి దీని ఒక జంజీ ఉద్యమంగా మార్చాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. కాదు ఇది పూర్తిగా కుట్రపూరితంగా ఇలాంటి ఆరోపణలు చేస్తారు మా మీద, దమ్ముంటే మాతో సవాలుకి రండి అని టీడీపీ కూటమి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈవెన్ నారా లోకేష్ సవాలు విసిరారు స్వయంగా 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డికి. చూడండి ఎంత కోలాహలంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనేది. పోలీసుల హ్యాట్లు కూడా పడిపోతున్నాయి. వాళ్ళ పోలీస్ క్యాప్లు కూడా చాలా ఉధృతంగా ఉంది పరిస్థితి అయితే ఇక్కడ. మొత్తం ఓవరాల్ గా ఇక్కడ బోండవమ్మకి సంబంధించిన అనుచరులు కార్యకర్తలు అలాగే వైసీపీకి సంబంధించినటువంటి అనుచరులు కూడా చాలా భారీ స్థాయిలో వచ్చేయడంతో ఈ పరిస్థితి అయితే ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. చూడండి మొత్తం ఎలా లాగేస్తున్నారు. మొత్తం చాలా తీవ్రంగా చాలా ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ పరిస్థితిని వీలంత వరకు చక్కదిద్దేందుకు పోలీసులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి విజువల్స్ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ ఆడవాళ్ళని చూడండి ఎలా లాగేస్తున్నారు. మహిళల్ని వాళ్ళని లాగేసి అవతల వారేస్తున్నారు మా లేడీ పోలీసులు. ఇటువైపు ఎలా చూసినా కూడా పరిస్థితి అయితే చాలా తీవ్రంగానే ఉంది. ఓవరాల్ గా దీన్ని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే అటు పోలీసులు తీవ్ర ప్రయత్నిస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు వచ్చేయడం, మరోవైపు అటు ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే ఆపోజిట్ వర్గాలుగా కూర్చోవడంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏపీ దేశం.